డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కాంపై విద్యుత్ రంగ నిపుణులు రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఈ బహిరంగ విచారణకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కాంపై విద్యుత్ రంగ నిపుణులు రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఈ బహిరంగ విచారణకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన రైతు డిస్కాంపై విద్యుత్ రంగ నిపుణులు రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, రైతు డిస్కాం లైసెన్స్ దానికి సంబంధించి ప్రజాభిప్రాయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఏదైతే రైతు డిస్కమ్ సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి మొదటగా ప్రజెంటేషన్ చేశారు. ప్రజెంటేషన్ తర్వాత దీనికి సంబంధించి బహిరంగ విచారణ జరగనుంది. బహిరంగ విచారణకు సంబంధించి అనేక అంశాలను కూడా ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే ప్రధానంగా రైతు డిస్కమ్ వల్ల ఉపయోగమేంది, నష్టాలేంది, ఈ అన్నిటిపైన కూడా ఒక వివరణ రానుంది. అయితే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు విద్యుత్ సంస్థలు పూర్తిగా తన మొండి వైఖరిని ప్రదర్శించే విధంగా వివరిస్తున్నాయి. రైతాంగానికి సంబంధించి ఎలాంటి లాభం చేకూరుతుందో, ఎలాంటి నష్టం చేకూరుతుందో, రైతాంగానికి సంబంధించిన కనెక్షన్ల విషయంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అనే అంశంపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే ప్రధానంగా ఒక సంస్థ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, దానికి సంబంధించిన ఏదైతే రోడ్ మ్యాప్ కావచ్చు, దానికి సంబంధించిన అన్ని అంశాలను కూడా కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ ఏది పట్టినట్టు కేవలం రైతు డిస్కమ్ అని పేరు పెట్టి ఇందులో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు మిషన్ భగీరథకు సంబంధించిన కనెక్షన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే గృహ అవసరాలకు సంబంధించిన గృహ కనెక్షన్లకు సంబంధించి వీటన్నింటిని కూడా ఒక గొడుగు కింద తీసుకొస్తున్నా వీటన్నింటికి కూడా ఈ రైతు డిస్కమ్ కింద పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్లో భాగంగా దానికి ఒక 1000 మందిని టెక్నికల్ స్టాఫ్, 1000 మంది నాన్ టెక్నికల్ స్టాఫ్ నియమిస్తున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేశారు. జీవో కూడా విడుదల చేశారు. ఇదంతా కూడా ఒక మసిబూసి మాడికాయ చేసే విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇంజనీర్లు కూడా పెద్ద ఎత్తున దీనిపైన వ్యతిరేకత వెలుబుస్తున్నారు. ప్రధానంగా దీని వాస్తవ రూపం ఏంటి, దీని లాభం ఏంటి, దీని స్వప్రయోజనం ఏంటి? ఇవాళ డిస్కమ్లు ఏర్పాటు చేయాలంటే కేవలం ప్రాంతాల వారీగా డిస్కమ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పటికే అటు సదరన్ డిస్కమ్ ఉంది, ఇటు నార్థన్ డిస్కమ్ ఉంది. ఆనాడు ఏపీఆర్సీ నుంచి విడిపోయినప్పుడు 2 డిస్కమ్లు ఏర్పాటు చేశారు, అద్భుతంగా పనిచేశాయి. గత 10 సంవత్సరాల్లో నాణ్యమైన విద్యుత్తును అందజేసిన ఘనత ఈ 2 డిస్కమ్లకు ఉంది. కానీ ఇవాళ అదేది పట్టనట్టు మరొక కొత్త డిస్కమ్ పేరు మాత్రమే రైతు డిస్కమ్ అని పెట్టి దీని వెనక అనేక మతలబు ఉంది, అనేక మర్మాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ విద్యుత్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే
ఒక పేరు రైతాంగానికి సంబంధించిన పేరు తొలగించి మిగతాదంతా కూడా వ్యాపారం చేసే కోణంలోనే ఆలోచిస్తున్న విద్యుత్ యజమాన్యాలు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే పూర్తిగా అవగాహన కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం ఇటు యాజమాన్యాలపై ఉంది, ఈఆర్సీ పైన ఉంది. ఇవన్నీ ఎదుపట్టినట్టు కేవలం వాళ్ళ పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది విద్యుత్ యజమాన్యాలు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ఇవాళ రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది విద్యుత్ కనెక్షన్లు ఏ విధంగా ఇస్తారు, ఇవాళ నీటిపారుదల రంగానికి ఏ విధంగా ఇస్తారు, ఇవన్నిటిపైన కూడా వివరణాత్మకమైన అంశాల జోడించాల్సిన అవసరం ఉంది. కనుక ఒక కేవలం ఇవాళ తూతూ మంత్రంగా ఒక బహిరంగ విచారణ పెట్టి దీన్ని చేతులు దురుపుకొని దీనికి లైసెన్స్ ఇస్తే కరెక్ట్ పద్ధతి కాదు. మేము ఖచ్చితంగా దీనిపైన మా స్టాండ్ చెప్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈఆర్సీ చైర్మన్ ముందు వాదనలు వినిపించడానికి ఇప్పటికే మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి హాజరయ్యారు. పూర్తి వివరణాత్మకమైన వాదనలు వినిపించడానికి మరి కాసేపట్లో వినిపించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇవాళ కేవలం 1000 మంది ఇంజనీర్లతో ఈ సంస్థను ప్రారంభం చేస్తామని చెప్పేసి విద్యుత్ యజమాన్యాలు చెప్తున్నాయి. అంటే 1000 మంది అంటే ఇప్పటికే దాదాపు 70,000 మంది ఇంజనీర్లు పనిచేసే విద్యుత్ సంస్థల్లో ఇప్పటికే చాలా చోట్ల కరెంటు పోతే స్పందించిన విద్యుత్ అధికారులు ఉన్నారు. మారుమూల గ్రామంలో కరెంటు పోతే 2 రోజులు 3 రోజులైనా విద్యుత్ పునరుద్ధరణ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పటికే. కానీ ఇవాళ రైతు డిస్కం పేరు మీద విద్యుత్ ఒకవేళ అంతరాయం ఏర్పడి లేదంటే గాలి దుమారం వచ్చి కనెక్షన్లు కట్ అయితే ఎవరికి చెప్పాలి అంటే అటు ఎస్పీడీసీఎల్ అధికారులకు చెప్పాలా, ఇటు ఎన్పీడీసీ అధికారులకు చెప్పాలా, ట్రాన్స్కో వాళ్ళకి చెప్పాలా, జెన్కో వాళ్ళకి చెప్పాలా, లేదు అంటే రైతు డిస్కం వాళ్ళకి అంటే ఎవరికి చెప్పాలి, ఎవరు బాధ్యులు దీనికి అనేది కూడా ఇవాళ తేలాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. కేవలం ఒక డివిజన్కి ఒక ఏఈని మాత్రమే నియమిస్తున్నట్లు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఒక డివిజన్కి ఒక ఏఈ ఉంటే దాదాపు ఒక డివిజన్లో నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 500 మండలాల వరకు ఉంటాయి. ఆ 500 మండలాలకు సంబంధించి ఎవరికి ఒక్కో మండలానికి దాదాపు 500 మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 500 గ్రామాలు ఉంటాయి. మండలానికి ఒక 20-30 గ్రామాలు ఉంటాయి. ఒక మండలానికి ఒక ఏఈ ఉంటేనే సరిపోని పరిస్థితి. అలాంటిది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక డివిజన్కి ఒక ఇంజనీర్ మాత్రమే పెడితే పరిస్థితి ఏంటి, దీని యొక్క అంతరాయం ఏంటి అంటూ కూడా ఇవాళ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం అయితే అటు విద్యుత్ యాజమాన్యాలకు ఉంది, ప్రభుత్వానికి ఉంది, ఇటు ఈఆర్సీకి కూడా ఉంది. కేవలం ఇవాళ ఈఆర్సీ ఒక రకమైన లైసెన్స్ ఇస్తే తెర వెనుక జరిగేది ఎవరు బాధ్యులు అవుతారు. ఇప్పటికే విద్యుత్ వినియోగదారులు చాలా సఫర్ అవుతున్నారు. గత 10 సంవత్సరాల్లో నాణ్యమైన విద్యుత్ అందించిన విద్యుత్ సంస్థలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు పేరుకుపోయాయి. విద్యుత్ ఇంజనీర్లంతా కూడా ఇవాళ నానా అవస్థలు పడుతున్నారు. కానీ ఇవన్నీ అది పట్టినట్టు కొత్త డిస్కం వస్తే ఎవరికి లాభం జరుగుతుంది? కేవలం ఈ డిస్కం అంతా కూడా నష్టాల్లో ఉంది. మిగతా డిస్కాలన్నీ కూడా లాభాల బాటలో ఉన్నాయి. కనుక ఆ లాభాల బాటలో ఉన్న డిస్కంలను ప్రైవేటుకి అప్పచెప్పే కుట్రలు శరవేగంగా జరుగుతున్నాయనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే ఒక రైతు అనే పేరు పెట్టి మిగతాదంతా కూడా వ్యాపారం చేసేందుకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నట్లు కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ విద్యుత్ సిబ్బందిని నియామకంకు సంబంధించి 1000 మంది చేరండి, మీకు ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. మరోపక్క వీళ్ళు స్పష్టంగా ఏదైతే ఈ కంపెనీ ఏర్పడినాడో జీవోలో పొందుపరిచిన విధంగా కేవలం డిప్యుటేషన్ లేదంటే అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగుల నియామకం ఉంటుందని చెప్పారు. కానీ ఇవాళ మళ్ళీ కొత్త రూల్స్ ఏం తీసుకొచ్చారంటే అదొక ప్రకటన అయితే మరొక ప్రకటన ఇదే విద్యుత్ సంస్థ ఇవాళ మీరు ఎవరైతే చేరుతారో ఏఈగా ఉన్న వారికి ఏడీగా ప్రమోషన్ ఇస్తాం, ఏడీగా ఉన్న వాళ్ళకి డీగా ప్రమోషన్ ఇస్తాం, డీగా ఉన్న వారికి ఎస్సీగా ప్రమోషన్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీని వెనుక కుట్ర జరుగుతుందని స్పష్టంగా తెలిసిపోతుంది. పూర్తిగా ఇలా ఇంజనీర్లు కూడా పోవడానికి చాలా భయభ్రాంతులు గురవుతున్నారు, చాలా ఆందోళన చెందుతున్నారు. మరోపక్క 4,000 కోట్లు మాత్రమే దీనికి ఆస్తులు చూపించారు, 32,000 కోట్ల అప్పులు చూపించారు. ఆస్తులకు 3 రెట్లు ఇవాళ అప్పులు చూపించారు. అంటే భవిష్యత్తులో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ సంస్థ ఏర్పడుతుంది. కనుక విద్యుత్ ఉద్యోగులు కూడా అందులో చేరడానికి సుముఖంగా లేరనేది స్పష్టంగా కనిపిస్తుంది. విద్యుత్ ఇంజనీర్లు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. ఈ డిస్కమ్ ఎవరికి ఉపయోగపడుతుందో ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఇవాళ రైతుల పేరు చెప్తున్నారు కనుక రైతాంగానికి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు జరిపించలేదు. ఇవాళ ఎలాంటి స్పష్టత లేకుండానే తూతూ మంత్రంగా ఇవాళ ఒక కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నామని తెర మీద తీసుకొచ్చారు. అంటే దీని వెనుక అనేక కుట్రలు ఉన్నాయి, అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే జెన్కోకు సంబంధించిన బొగ్గు ఓవర్ బర్డెన్ ఏదైతే ఉందో ఓబీ ఉందో దాన్ని కూడా ప్రైవేటుకు ఇస్తున్నట్లు ఇటీవలే చెప్పారు. మరోపక్క
కేంద్రానికి సంబంధించిన ఆర్డీడీఎస్ స్కీమ్లో చేరుతున్నట్లు కూడా ఇటీవలే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి అనేది స్పష్టం చేసేందుకు ఇవాళ రైతు డిస్కామ్ అని తెర మీద తీసుకొచ్చారు. ఆ రైతు డిస్కామ్ పేరు మీద ఇవాళ విద్యుత్ సంస్థలను ప్రైవేటైజేషన్ చేసేందుకే కుట్రలు చేస్తున్నారనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ 8% రైతు డిస్కామ్ను ఒప్పుకోబోము, ఇవాళ ప్రజలపైన భారం మోపితే చూస్తూ ఊరుకోబోము. రైతాంగం ఇవాళ దాదాపు 60% మంది రైతులు వ్యవసాయం పైన ఆధారపడినారు, వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవాళ రైతు డిస్కామ్ పేరు మీద మోసం చేస్తానంటే చూస్తూ ఊరుకోబోము. ఇవాళ ప్రభుత్వం రైతాంగానికి స్పష్టంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ్యత యజమాన్యాలపైన ఉంది కనుక పూర్తి అవగాహన కల్పించిన తర్వాత లాభ నష్టాలు బేరీజు వేసిన తర్వాతే దీనికి లైసెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనలు బలంగా వినిపించనుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లిబిల్.